నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ధర్మపేటలో ఆయన వార్డు పర్యటన నిర్వహించారు. ధర్మపేటలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ వార్డు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వార్డు పరిధిలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వెంటనే అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అధికారులను వెంటబెట్టుకొని అవకాశం ఉన్నప్పుడల్లా నగరంలో పర్యటిస్తున్నానని తెలిపారు. మురుగు కాలువలు, విద్యుత్తు స్తంభాల సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇళ్ల పట్టాల సమస్యలపై తగిన విధంగా ముందుకు వెళతామన్నారు. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. 3-4 పిల్లలు ఉన్నవారికి అందరికీ తల్లికి వందనం డబ్బులు అందాయని మహిళలు చెప్పారని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్లో భాగంగా నగరాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అఫీషియల్స్కి చెప్పి ఆదేశాలు ఇచ్చేదానికి ఒక క్లారిటీ ఉంటుంది. గ్రౌండ్లో తెలుసుకునేది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి వార్డుకి ఎప్పుడెప్పుడు వీలైతే అప్పుడు వార్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొంతమందికి కలిసినప్పుడు తల్లిని మాట్లాడినప్పుడు తల్లికి వందనం అందరికి పడిందా అంటే ఇంట్లో 3 ఉండే వాళ్ళకి పడింది, 4 ఉండే వాళ్ళకి కూడా పడింది అని చెప్పినారు. కొంతమందికి ఇప్పుడు పడింది, ఇంకో కొన్నాళ్ళు క్వాలిఫై అయినారు, ఇంకో మేబీ 1 వీక్లో పడుతుంది. సో ఓవరాల్ అందరు హ్యాపీగా ఉన్నారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అందుకనే వాళ్ళని కూడా గ్రౌండ్లో తెలుసుకుంటే ఇట్లాంటి ఇష్యూస్ మనకు టౌన్లో ఎక్కడైనా సిమిలర్ టైప్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా క్లారిటీగా అర్థం చేసుకునే దానికి ఉంటుంది కాబట్టి అఫీషియల్స్ నాతో పాటు రావడం జరిగింది. ఎప్పుడు వీలుంటే అప్పుడు వార్డ్ విజిట్ చేసుకోవడము, ప్రజలతో మమేకమై తెలుసుకొని వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం కాబట్టి చంద్రబాబు గారు విజన్ కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు పబ్లిక్లో ఉండాలా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, అప్పుడే మీరు సార్ట్అవుట్ చేసే కానీ సొల్యూషన్స్ ఇచ్చేదానికి బాగుంటుందని చెప్పి సార్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. సార్ చెప్పినట్లు ఇక్కడే కాదు చాలామంది ఎమ్మెల్యేస్, వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో కూడా పోయి తెలుసుకొని ఇది సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటారు. ఇంకా కొంతమందికి మెయిన్ ఇళ్ళది పట్టాలది కానీ లేకపోతే టిట్కో హౌసెస్ది కానీ అది కూడా నెక్స్ట్ స్టేజ్లో సార్ట్అవుట్ చేస్తానని మొన్న కూడా లాస్ట్ 2 months బ్యాక్ నారాయణ గారు వచ్చినప్పుడు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. టిట్కో హౌసెస్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది భరత్, వీ విల్ బీ సార్టింగ్ అవుట్ త్వరలో అని చెప్పడం జరిగింది. ఈ పట్టాలది కూడా అంతా ఒకసారి ప్యూరిఫై చేసి సిస్టంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా తొందరలో సార్ట్అవుట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో న్యాచురల్గా మెయిన్ పర్పస్ వచ్చి వార్డులో పోతే ప్రజల దగ్గర నుంచి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా అఫీషియల్స్ కూడా క్లారిటీగా వాళ్ళ కళ్ళతో చూస్తారు కాబట్టి ఏమన్నా ఉంటే సమస్యలు తీర్చేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. థ్యాంక్ యూ. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన
వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లుల అకౌంట్లో జమ చేశారని 48వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డులో తల్లికి వందనం పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయటంపై హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం 48వ వార్డు ఇన్ఛార్జి సూరి మన్సూర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి ఆటో స్టాండ్ సర్కిల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఈ సందర్భంగా సూరి మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపచేయటం వల్ల ప్రజలందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్, క్లస్టర్ ఇన్ఛార్జి దేవా, 48వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తల్లికి వందనము, 3 పిల్లలకి పడింది సార్. నాకు గతంలో ఒకరికే వస్తున్నాయి, జగన్ సార్కి ఒకరికే ఇచ్చినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్, టీజీ భరత్ సారు, లోకేష్ సార్ ముగ్గురు కలిసి 3 పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి చేసినాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకునేటువంటి తల్లుల ముఖాల్లో నిన్నటి నుంచి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాట ఇస్తే తప్పడు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఎటువంటి ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రతి ఇంట్లో చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చెప్పుల ప్రతి తల్లుల అకౌంట్లో నేరుగా జమ చేస్తారని మాట ఇచ్చిన చంద్రబాబు గారు ఖచ్చితంగా మాటని నిలబెట్టుకునేందుకు మా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మా రాష్ట్ర మంత్రి వర్యులు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5 మంది ఉన్నా కానీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున వాళ్ళ తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పేరు కింద జమ కట్టడం జరిగింది. దీన్ని వైసీపీ నాయకులు చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడినారు. దీన్ని వ్యంగ్యంగా కూడా పలు సోషల్ మీడియాలో చిత్రీకరించినారు. ఈ రోజు బుద్ధి వచ్చినట్టుగా వైసీపీ నాయకులకు చెంప మీద కొట్టినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ పథకాలన్నింటినీ కూడా నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాడని. తల్లికి వందనము పథకం కింద ఏదైతే వాగ్దానం చేశామో సూపర్ 6లో అది నెరవేరింది. ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున, ఇక్కడ మీరు వినింటారు, ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందరికీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ఎవరికైనా పడకుంటే వాళ్ళు కూడా వాళ్ళ సచివాలయానికి లేకపోతే ఆఫీస్కి వెళ్ళి చెక్ చేయించుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే అది కూడా క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ద్వారా పదే చెప్తా ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్ని మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, కర్నూలు కూడా అభివృద్ధి చేస్తున్నారు, సామాన్యంగా మన స్టేట్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారు. అట్లాంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టము. నారా లోకేష్ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ యొక్క ఏదైతే తల్లికి వందనం ఉందో దానికి కృషి చేసి ఆయన సమన్వయంగా ఈ పని చేసి
మాకందరికీ తల ఎత్తుకొని తిరిగేలాగా చేసిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి చూపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కిందని 43వ వార్డు టీడీపీ నాయకులు ఏసన్న రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు తల్లికి వందనం పథకం అమలు నేపథ్యంలో వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల అకౌంట్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున డబ్బు జమ చేసిన నేపథ్యంలో నగరంలోని 43వ వార్డు పరిధిలోని గూడెం కొట్టాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఫ్లెక్సీలకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఏసన్న, రాజశేఖర్, నాగేశ్వరరావుతో పాటు తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుపుకున్నారన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పిన హామీ మేరకు తల్లుల అకౌంట్లో డబ్బు జమ చేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల్లో నమ్మకాన్ని నిలుపుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు గారు తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు నిన్న 12వ తేదీ జమ చేయడం జరిగింది. అందులో భాగంగా మా 43వ వార్డు పరిధిలో, కర్నూలు నియోజకవర్గంలోని 43వ వార్డు పరిధిలోని గూడెం కొట్టాలలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అకౌంట్లో జమ కావడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఆ సందర్భంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కర్నూలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అంటే చాలా సంతోషిస్తున్నాం. మేము ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీజీ భరత్ గారు. పోయిన గవర్నమెంట్ మాదిరి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మాట తప్పకుండా కేవలం ఒకరికే ఇచ్చారు. ఈరోజు మాట తప్పకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది కూడా తల్లికి దీవెన అనే కార్యక్రమం చేపడుతూ వాళ్ళ అకౌంట్లో ఈరోజు డబ్బులు క్రెడిట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వారి అకౌంట్లో పడడము, ఇది రాష్ట్ర ప్రజలు కూడా వస్తుందా రాదా అని ఒక డైలమాలో ఉండేవాళ్ళు. ఒక్కసారిగా సడన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే లోపల ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్కూళ్ళు తెరిచే పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి ఆదరణగా తల్లికి వందనం డబ్బులు రావడం పట్ల మా 43వ వార్డు గూడెం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్డులోనే ఎక్కువ పిల్లలు ఇక్కడే ఉన్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా వీళ్ళకి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వీరి జీవితాల్లో వెలుగులు తేవాలని కృషి చేస్తున్నారు. టీజీ భరత్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు. ఈ తల్లికి వందనం కింద ఒకరోజు 15,000 వేయడం జరిగింది. ఇంతకుముందు ఒకరికే వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కూడా వేస్తారా లేదా అని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడి కొద్దిగా అవమానకరంగా కూడా కొంతమంది ప్రచారం చేసినారు. కానీ ఈ రోజున అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వీళ్ళకు డబ్బులు వేసే లోపల వాళ్ళకి సేమ్ అయిపోయింది. వాళ్ళు ముఖాలు చూపించుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు మా పిల్లలకు మాకు అకౌంట్లో డబ్బులు పడినాయని సంతోషంగా ఈరోజు మా 43వ వార్డు ఈ పంప్ హౌస్ గూడెంలో మేము ఇట్లా పాలాభిషేకం చేస్తామని మాకు తెలపడం ద్వారా మేమందరం ఇక్కడ వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దీని తరపున చంద్రబాబు నాయుడు గారికి, మా రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. తల్లికి వందనం పథకం ద్వారా 43వ వార్డులోని ఇందిరాగాంధీ నగర్లో పంప్ హౌస్ ముందర ఉన్న గూడెం ప్రజలు చాలా పేదవారుగా ఉన్నారు. వీళ్ళందరికీ తల్లికి వందనం ఎంతో ఉపయోగకరంగా ఉంది. అందులోనూ స్కూళ్ళు తెరిచే సమయంలో పడడం వల్ల వాళ్ళ ఆనందం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు టీజీ భరత్ గారు కానీ సంతోషంతో కృతజ్ఞతలు పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి పడినాయి. గతంలో జగన్ ఒకరికే వేసేవాళ్ళు, ఇప్పుడు చదువుకునే పిల్లలు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేసిందని
కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తయింది. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలు, అరాచకాలు ఇవన్నీ మీరు చూసినటువంటి, ఎందుకంటే ప్రజలంతా విసిగిపోయి 94% ఓట్ బ్యాంక్తో మ్యాండేటరీగా 164 సీట్లు గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే అరాచకాలు చేశారో, మనుషుల మధ్యన చిచ్చు పెట్టాలని ఏ విధంగా చేశారో ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా ఎక్కడ కూడా జవదాటకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత అకుంఠితంగా పనిచేస్తారో మీకు అందరికీ తెలిసిన విషయం. మేనిఫెస్టోలో భాగంగా అపోజిషన్ వాళ్ళు, అపోజిషన్ అని అనడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ అర్హత రాలే వాళ్ళకి, ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష పాత్ర అనడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం నిప్పులు జరుగుతూ ఉన్నారు. తల్లికి వందనం అనేది ఇస్తా ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పన్నారు. మీరు కూడా ఒక సంవత్సరం తర్వాత చేసింది మీద ఆ రోజు వచ్చిన మొదటి రోజు మీరేం వేయలేదు, ఎందుకంటే మీరు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. అయినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటూ వచ్చేసి ఈ సంవత్సరం పిల్లలు స్కూల్కి జరగముందే వాళ్ళ ఖాతాలోకి వేసినటువంటి చరిత్ర మీకు, ఎందుకంటే మీకు అంతా మింగుడు పడట్లేదు. ఎందుకంటే మీరేం చేశారంటే 42 లక్షల మందికి మాత్రం ఇచ్చారు. అప్పుడు ఏదో తల్లికి వందనం అని చెప్పేసి మీరు అప్పట్లో జగన్ పరిపాలన ఎంతమందికి ఇచ్చారు? 42 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడేమైంది? 67 లక్షల మందికి ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. రాష్ట్ర రాజధానిని కూడా జనాలకు మొన్న కూడా మీరు విషయం చిమ్మారు దాని మీద, మీకు అందరూ తెలిసిన విషయం రాష్ట్ర ప్రజలకంతా. కాబట్టి మీరంతా మీ పిచ్చి ప్రేరణలను మానాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూసి ఓర్వలేక గవర్నమెంట్ మీద ఏదో చేసినంత మాత్రాన మీకేం మీదేం సాగదుగా. కాబట్టి మీరంతా ప్రజలు కూడా విఘ్నులై ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఒక సంవత్సరం కాలంలోనే ఎంత చేశారు, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది అని చెప్పేసి మీరందరూ ఆలోచించాలా. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు జూలై 1వ తేదీ ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా మాకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళకు మేము విఘ్నతగా వాళ్ళతో ఉంటామే తప్ప ఎవరి అభివృద్ధికి కానీ ఎవరి రాజకీయాలకు కానీ ఎవరితో కానీ మేము ఎటువంటి సంబంధాలు లేకుండా మా బ్రతుకులు మేము బతికే జాతి ఈ లంబాడి, బంజారా, సుగాలి అనబడే జాతి. మరి మీరు చూస్తే ఉన్నారు, ఈ మధ్యకాలం ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలం అనంతపూర్లో గిరిజన బాలికపై అమానుషంగా గర్భం దాల్చేంత వరకు కూడా అఘాయిత్యం చేస్తున్నారు. అలాంటివి కొన్ని చాలా బయటికి వస్తలేవు. మరి వీటన్నిటి మీద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పేపర్లలో, మీడియాలలో పాలకులు చెబుతున్నారే కానీ ఖచ్చితంగా మమ్మల్ని అభివృద్ధి చేస్తలేరు. మేము ఈ విషయాలపైన అన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో జూలై 1వ తేదీన ఢిల్లీలో ఒక కార్యక్రమం తలపెట్టదలుచుకున్నాము. ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి లంబాడి హక్కుల పోరాట సమితి ఆర్గనైజ్ చేస్తుంది. మరి ఆ రోజు మేము తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలలో కూడా మేము ఈ చర్చని మాకు భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని చెబుతున్నాను. అలాగే ఈ మధ్యకాలము ముఖ్యంగా మనం ఈ మధ్యకాలం చూసినట్లయితే ఎంతో కష్టపడి పేద కుటుంబం నుండి, అతి పేద కుటుంబం నుండి అంచెలంచెలుగా తన భగవంతుడిచ్చిన గొంతుతో సింగర్ మంగ్లీ పాటలు పాడుతూ ఇటు జానపద, సినీ రంగాలలో భక్తిగా ఎట్లాంటి పాటలు పాడుతూ ఆమె అభివృద్ధిలోకి వస్తున్న క్రమంలో నిన్న మంగళవారం తెలంగాణలోని చేవేల ప్రాంతంలో త్రిపుర రిసార్ట్స్లో ఆమె పుట్టినరోజు తన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో చేసుకుంటున్న సమయంలో రాత్రి 12:30 గంట దాటిన తర్వాత మంగళవారం 10 గంటలకు అకస్మాత్తుగా పోలీసు, ఎక్సైజ్ వారు, కొంతమంది ఛానళ్ళు, ప్రైవేట్ ఛానళ్ళు ఆ బర్త్డే దాంట్లో దాడి చేయడం, వెంటనే ఇక్కడ డ్రగ్స్ ఉంది, ఇక్కడ విదేశీ మద్యం ఉంది, గంజాయి ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని సడన్గా సంతోషంగా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో జరుపుకున్న బర్త్డే పార్టీలో సింగర్ మంగ్లీపై దాడి చేయడం, అవి ఏవైతే వీడియోస్ ఉన్నాయి వెంటనే డ్రగ్స్
పలాని మంగ్లీబాయ్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ సేకరిస్తున్నారని చెప్పి వెంటనే అప్లోడ్లు చేయడం, దేశవ్యాప్తంగా అవి పోయి ఆమె భవిష్యత్తుకు ఎంతో మచ్చ ఏర్పడింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో రేపు జూలై 1వ తేదీన ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ విషయం గురించి మేము ప్రస్తావిస్తాం. పెద్ద వాళ్ళని కలుస్తాము. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నా పేరు కైలాష్ నాయక్. ఖచ్చితంగా మేము విషయం మీద ముందుకెళ్తాం. మెదడుకు పదును పెట్టే చెస్ క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు చదువులోనూ రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలో ఒలింపిక్ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణంలో ఒలింపిక్ డే వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చెస్ క్రీడా పోటీలను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, చతురంగంగా పిలువబడే చెస్ క్రీడ పురాణాల కాలం నుంచే ప్రచారంలో ఉందన్నారు. మిగతా క్రీడలతో పోలిస్తే చెస్ క్రీడ వ్యక్తిగత సామర్థ్యంతో రాణించే క్రీడ అని వివరించారు. మిగతా క్రీడల్లో క్రీడాకారులు అధికంగా ఉంటారని, వారు సమిష్టిగా రాణిస్తేనే ఆ క్రీడల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే క్రీడాకారులు ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ చెస్ క్రీడలో ఒకరు మాత్రమే ఉండటం వల్ల అలాంటి అవకాశం ఉండదని తెలిపారు. చెస్ క్రీడలో పాల్గొనటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, అలాగే ఎదుటివారి ఎత్తుగడలను పసిగట్టే ఆలోచన శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. చెస్ క్రీడ వల్ల నిశ్శబ్దంలో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఆలోచన శక్తి పెరిగి సైన్స్లోనూ రాణించే అవకాశం ఉందని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే సాధన చేయటం వల్ల జీవితంపై అవగాహన కలుగుతుందని వివరించారు. చెస్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పూర్తి సమయం దానికి కేటాయించాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా తాత్కాలికంగా ఈ క్రీడలో సాధన చేసి చదువుల్లోనూ రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. చెస్ క్రీడలో పాల్గొనటం వల్ల విద్యార్థులు సమాంతరంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. చెస్ క్రీడలో రాణించిన వారు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారు ఉన్నారని తెలిపారు. చెస్ క్రీడలో కూర్చొని ఆడటం జరుగుతుందని, ఈ క్రీడను సాధన చేసేవారు వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. విద్యార్థులు క్రీడలకే పరిమితం కాకుండా సమాజం పట్ల అవగాహన పెంపొందించుకుని జీవితంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయక్, రేణుక, చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అవుట్డోర్ స్టేడియంలో ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఒలింపిక్ డే గొప్పదనాన్ని తెలుపుతూ ఈరోజు చెస్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి రావడం అనేది చాలా శుభ పరిణామము. ఇందులో మన నాయక్ గారు, నేషనల్ ఆర్బిటారు, మరియు రేణుకా మేడం గారు, ఇన్హౌస్ చెస్ ట్రైనరు సుంకన్న గారు, మరియు పాత్రికేయులు, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు అందరికీ నా శుభాభినందనలు. చెస్లో బాగా స్పెషలైజ్ చేసి చెస్లో కానీ బాగా ఆడగలిగితే ఈవెన్ చదువులో కూడా వాళ్ళకు థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో వాళ్ళు ఈవెన్ సైన్స్లో కూడా వాళ్ళు రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటారు. అంటే మనం మామూలుగా ఆలోచించే విధానంగా కాకుండా కొత్తగా ఆలోచించే వాళ్ళు ఆ స్టెప్పు, అంటే లైఫ్లో కూడా మనము ఏం జరగబోతుంది అనే దాని గురించి మనకు ఒక రకమైన క్లారిటీ, అవగాహన రావాలంటే చెస్ ఆడితే నెక్స్ట్ స్టెప్ అవతల వాడు ఏమైపోతాడు, నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది అనే జిజ్ఞాసతో, పట్టుదలతో గాన ఏకాగ్రతతో నేర్చుకుంటే ఈ చెస్లో రాణించే వాళ్ళు చాలా చాలా గొప్ప పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కార్పొరేటర్ పద్మలతారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్క్లో ఏర్పాటు చేసిన టైక్వాండో పోటీలను ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న కేఎంసీ పార్కులో కార్పొరేటర్ శ్రీమతి కైపా పద్మలతారెడ్డి టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నారులకు టైక్వాండోలో బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కైపా పద్మలతారెడ్డి మాట్లాడుతూ ఒలింపిక్ గేమ్ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై శ్రద్ధ పెట్టి చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని కోరారు.
క్రీడల్లో పాల్గొంటే జీవితంలో క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్లో ఉండటం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని ఆమె తెలిపారు. పండ్లు ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు అజయ్, తేజ, తైక్వాండో కర్నూలు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నగరంలో నిర్వహించనున్న ఒలింపిక్ డే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సునీల్ కుమార్ కోరారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కరాటే, సిలంబస్ పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలలో భాగంగా ఆదివారం కర్నూలు స్టేడియంలో జరిగిన కరాటే మరియు సిలంబం మార్షల్ ఆర్ట్స్ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి పి సునీల్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా క్రీడా స్ఫూర్తిని చాటే ఉద్దేశంతో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, మాస్టర్స్ చంద్రశేఖర్, రమణ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు, గయాజుద్దీన్, షకీల్ అహ్మద్, మున్నాఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దేశంలో ఉన్న ఆ ఒలింపిక్ అన్ని క్రీడలకు పైన ఉండేది ఒలింపిక్. అన్ని క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతి క్రీడ ఆ ఒలింపిక్ కింద ఉన్నది. ఆ ఒలింపిక్ కింద ఉన్న క్రీడలకే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ ఒలింపిక్ సర్టిఫికేట్తోనే మీ సర్టిఫికేట్లు చెల్లుతాయి. ఓకే, వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. కరాటే ఒలింపిక్ డే నాడు 23వ తారీఖు జరుగుతుంది. ఈ నెల 23వ తారీఖు నాడు మార్నింగ్ మీరు అందరూ ఆ ఒలింపిక్ రన్లో పాల్గొనాలని కోరుతున్నాం. అయితే ఈ ఒలింపిక్ డే సందర్భంగా మీరు కొన్ని క్రీడల్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ క్రీడల ద్వారా మీరు దాని విశిష్టత, ఒలింపిక్ ఉన్న విశిష్టత తెలుసుకోవడం కోసం ఈ క్రీడలు ఏర్పాటు చేసినాం. దాంట్లో వేదికమైనటువంటి ఆరిఫ్, ఫయాజు, చంద్రశేఖర్ గారు ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ సమావేశపరుస్తున్నారు. మీరందరి సమావేశానికి వచ్చినందుకు, ఈ క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ అభినందనలు. కరాటే అంటే ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? కరాటే ఒక యుద్ధ క్రీడ. కరాటే దేని ద్వారా వచ్చిందో తెలుసా? మీరు స్టైల్స్ పెడతారు కదా, ఆ స్టైల్స్ ఎక్కడి నుండి వచ్చినాయో తెలుసా మీకు? పాము, డేగ వాటి ఆహారం కోసం ప్రయత్నించే ఆ ప్రయత్నంలో అవి కొన్ని స్టైల్స్ పెట్టాయి. ఆ స్టైల్స్ నుండి వచ్చిందే కరాటే. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యుడిగా నియమితులైన అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ తమ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కర్నూలు జిల్లా కమిటీకి సంబంధించి 5 మందితో కూడిన కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీలో తనతో పాటు ఎన్సీసీ విభాగానికి చెందిన నామే నాయక్, వ్యవసాయ శాఖకు చెందిన ఇలియాస్ బాషా, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన విజయకుమార్, సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన షబ్బీర్ బాషా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి తమకు లిఖితపూర్వకమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఇక నుండి తమ ఆధ్వర్యంలోనే కర్నూలు నగరంలోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. ప్రభుత్వ వాహన డ్రైవర్లు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఫోర్త్ కమింగ్ ఇన్స్టిట్యూషన్ చాలా కోఆపరేటివ్, చాలా సపోర్టివ్. వాళ్ళు ఏంటంటే ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి, ఈ క్యాంప్ ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అంటాం ఎన్సీసీలోని, ఈ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడానికి కాలేజ్ ప్రెమిసెస్ మాకు ఇచ్చారు. ఆల్ ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు ఒక మంచి కెడెట్ కావాలి, ఒక మంచి డిసిప్లిన్డ్ సోల్జర్ కావాలి, ఒక మంచి యువకుడు కావాలి, సిటిజన్ కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ సపోర్ట్గా ప్రతి ప్రివిలేజ్, ప్రతి ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ ద చైర్పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసికలీ మేము ఇక్కడ ఎందుకున్నామంటే యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లలు ఒక డిసిప్లిన్ సోల్జర్స్ కింద తయారవ్వాలన్నట్టుగా, వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక
పాబందీ, ఒక సిస్టమేటిక్లీ ప్రతిదీ వాళ్ళు నేర్చుకోవాలి. జీవితంలో టైం ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ప్రతి కాంపిటీషన్స్లో ముందుకు రావాలి, పార్టిసిపేట్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ చేస్తాం మేము. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉద్దేశం ఏంటంటే ఒక వికసిత్ భారత్ మనం క్రియేట్ చేసి పెట్టాలన్న ఉద్దేశంతో. ఎప్పుడు చూసినా మనం డెవలపింగ్ కంట్రీ అని చెప్తా ఉన్నాము. కానీ ఈ వికసిత్ భారత్ అంటే 2047 వరకు మన కంట్రీని వికసిత్ భారత్గా తీర్చిదిద్దుదామన్న ఉద్దేశంతో ఎన్సీసీని కాఫీ ప్రమోట్ చేశారు. అందుగురించే ఈ పిల్లలకి అన్ని యాంగిల్స్లో కూడా ఒక డిసిప్లిన్స్ పర్సన్గా, సిటిజన్గా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి యువకుడిగా తయారు చేద్దామన్న ఉద్దేశంతో ఈ క్యాంపుల్ని అరేంజ్ చేసామండి. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెహికల్స్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా కమిటీకి సంబంధించి 5 మందితో కూడిన హడ్ హక్ కమిటీని రాష్ట్ర కమిటీ నియమించిందని అబ్దుల్ హమీద్ తెలిపారు. ఇక నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలోనే డ్రైవర్స్ అసోసియేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సంఘ నియమాల ప్రకారం, సంఘ చట్టబద్ధంగా నియమాలు పాటించకుండా సమావేశాలు, సర్వ సమావేశాలు జరపకుండా కమిటీ జిల్లాలో ఉన్న సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు కూడా తొలగించి ఎవరిని లేకుండా ఏకపక్షంగా ఆయన సింగిల్గా నేనే జిల్లా అధ్యక్షునని ఇంకా కొనసాగుతుంటే రాష్ట్ర సంఘం ఈరోజు 9/6/25వ తేదీన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులలో జిల్లా కమిటీ సభ్యులుగా హడాక్ కమిటీ వేయడం జరిగింది. హడాక్ కమిటీలో ప్రస్తుత మాజీ అధ్యక్షులైన నేను జి అబ్దుల్ హమీద్, తర్వాత ఎస్ ఇలియాస్ బాషా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సోమ్లా నాయక్ ఎన్సీసీ డిపార్ట్మెంటు, విజయ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ జిల్లా పరిషత్తు, తర్వాత షబ్బీర్ అహ్మద్ సమాచార శాఖ నుంచి వారు 5 మందికి రాష్ట్ర సంఘం తరఫున నియమించడం జరిగింది. ఈ కర్నూలు జిల్లాలో ఉన్న 5 మంది కమిటీ సభ్యుల్లో రాష్ట్ర ముఖ్య సలహాదారులుగా రాష్ట్ర నాయకత్వంలో నేను ప్రస్తుతం ఉన్నాను. నా ఆధ్వర్యంలో వీరు 4 కూడా జిల్లా సంఘ సభ్యులకు కమిటీ సభ్యులుగా చేర్చి సంఘ సముదాయము, పంచనాలు, లావాదేవీలు ఇవన్నీ సక్రమంగా చూసుకొని బాధ్యతగా రికార్డ్ హ్యాండిల్ చేసుకొని సంఘాన్ని, తర్వాత సముదాయాన్ని, తర్వాత పంచనాన్ని బలోపేతం చేసి అభివృద్ధి చేయాలని రాష్ట్ర సంఘం మా మీద బాధ్యతలు పెట్టడం జరిగింది. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.